మన సాంప్రదాయాలు ఉదాహరణకు ఒక వివాహం జరుగుతుందనుకోండి, ఎదురుకోళ్ళు కళ్యాణ మండపం తీసుకుపోవడం, అబ్బాయి అమ్మాయి కూర్చుండబెట్టడం, పరదా పట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం, కాలు దుక్కడం, అరుంధతి నక్షత్రాన్ని చూడడము, పసుబియ్యం పోయడము, ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? విదేశాలలో లేవు. వాళ్ళకు దైవత్వం లేదు కాబట్టి లేదు. ఈ దేవతల దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయము, దేవతలు ఈ విధంగా పెళ్లి చేసుకున్నారని నారద మహర్షి దేవతల లోకం నుంచి ఈ సాంప్రదాయాలను ఈ యొక్క భూలోకానికి తీసుకొచ్చి విక్రమాదిత్యులు, భోజరాజు అటువంటి రాజుల చేత, చక్రవర్తుల చేత ఈ విధంగా కన్యాదానం చేయాలి, ఈ విధంగా పెళ్లి చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా దేవతలు నిర్వర్తించినటువంటి సాంప్రదాయాలను మనం చేయడం జరుగుతుంది. రాజులు చేశారు. రాజుల దగ్గర నుంచి ప్రజలు స్వీకరించి ప్రజలు పాటించారు. అంటే సాంప్రదాయం దేవతలోకం నుంచి రాజుల దగ్గర నుంచి ఋషులు, మునులు, నారద మహర్షి వీళ్ళందరూ కూడా ఈ మానవులకు వర్తింపజేశారు. అంతేగాని పెద్దలు చెప్పారు, పెద్దలు చేసిన పెద్దలకు ఏం తెలియదు, పెద్దలు ఏం చెప్పారు, పెద్దలది వానికే తెలియదు. ఇది దేవతల నుంచి యుగాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. విదేశీయులు మన సాంప్రదాయాలను చూసి నెత్తి కొట్టుకుంటారు, ఈ పద్ధతులను మాకు లేవని. అంటే వాళ్లకు దేవతల దగ్గర నుంచి నారద మహర్షి కనెక్ట్ లేదు వాళ్ళకు. అక్కడ ఇక వేదభూమి దేవతలు ఇక్కడ వెలిసినలు కాబట్టి ఇక్కడ కనెక్ట్ ఉంది భారతదేశంలో. ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షం కొడితే గవ్వే నీళ్ళు పారేది. మరి ఇప్పుడు ఇక్కడ అమెరికాలో ఉన్న జలపాతం ఏంటి, ఆ జలపాతం నయగారా ఉన్నాయి, అక్కడ పారేది నీళ్ళే. మరి ఇక్కడ ప్రయాగరాజులో పారేది నీళ్ళే. మరి దీనికి ఎందుకు ఇంత విశిష్టత ఉన్నది? మరి ఇక్కడనే ఎందుకు స్నానం చేస్తాను? ఇక్కడ పారే నీళ్లకు గంగా, యమున, సరస్వతి, త్రివేణి ఇట్లా వాటి పేర్లను డిసైడ్ చేసి దేవతగా గంగామాతగా దేవతగా మనం పూజిస్తున్నాం. అక్కడ ఏ ఒక్క కాలువకొక్క పేరు కూడా లేదు. మరి అక్కడ దైవత్వం లేదు. వాళ్ళందరూ చిక్కని తానాలు చేస్తాను మోక్షం కోసం. అలాంటి వేదభూములు పుట్టినందుకు గర్వించాలి. మనం ఆ సాంప్రదాయాలను పాటించుకున్నందుకు గొప్పగా ఫీల్ కావాలి. ఏంది పెళ్ళి ఉంగరాలు పెట్టుకుంటే అయిపోతుంది, షూట్లు బీట్లు వేసుకొని తర్వాత ఎవరిని ఇష్టం వచ్చేటప్పుడు తినవచ్చు. ఇవా ఆలోచనలు? చదువుకొని ఉన్నమతిని పోగొట్టి ఆయుష్ను మీరు పోగొట్టుకుంటున్నారు. 30 ఏళ్ళకు 40 ఏళ్ళకే చేస్తాను. ఒక్కొక్కరు 70-80 ఏళ్ళు బతకరు, 100 ఏళ్ళు బతకరు. మీ తల్లిదండ్రులకు, పిల్లలకు మీరు ధైర్యంగా ఉండరు. సాంప్రదాయాలను పాటించండి, పాటించేలా చెయ్యండి, మీ ఆయుష్ని పెంచుకోండి. జై శ్రీరామ్.